మన గోదావరి సంబంధించినటువంటి వరద నీరు ఆ పోలవరం పూర్తయ్యేంత లోపుగానే పురుషోత్తపట్నం అదేవిధంగా పుష్కరాన్ని ఉపయోగించి ఉత్తరాంధ్రకు అనకాపల్లి వరకు కూడా నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యానికి అనుగుణంగా ఈ రెండేళ్లలోనే ఆ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి దగ్గర దగ్గర 1800 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఎల్ఎంసి క్రిటికల్ వర్క్స్ అన్నీ కూడా దగ్గర దగ్గర 5 నదులకు సంబంధించినటువంటి ఏవైతే ఆ యొక్క బ్రిడ్జెస్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చాలా డిఫికల్ట్ వర్క్స్ కానీ అదేవిధంగా 100 మీటర్స్ పైన ఉన్నటువంటి విధంగా హిల్ ఏదైతే ఉందో దాని డెప్త్ కటింగ్ కానీ ఇటువంటి అదేవిధంగా నేషనల్ హైవేస్ క్రాసింగ్స్ కానీ ఇటువంటి క్లిష్టమైనటువంటి పనులన్నింటినీ కూడా ఆ యొక్క ఎల్ఎంసి కెనాల్కి మనం పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇటువంటి స్థితిలో ఈ నెలాఖరి కల్లా ఆ యొక్క ఉత్తరాంధ్రకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి సంకల్పానికి అనుగుణంగా ఇప్పుడు మనం పురుషోత్తపట్నం నుంచి 3500 క్యూసెక్కుల నీరు, ఆ 3500 క్యూసెక్కులు కూడా ప్రస్తుతం 1400 మనం ఏలేరు ఆ రిజర్వాయర్కి ఇస్తూ ఉన్నాం, స్టోర్ చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా 700 క్యూసెక్కుల నీరు ఆ ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి 58వ కిలోమీటర్ దగ్గర హాఫ్ టెక్ ద్వారా అక్కడికి నీళ్ళు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మిగిలినటువంటి నీరు పుష్కర ఆయకట్టుకి మనం పంపిస్తూ ఉన్నాం. దీనికి ఈ పురుషోత్తపట్నం లిఫ్ట్కి తోడుగా మనము ఈ యొక్క పుష్కర లిఫ్ట్ని కూడా ఉపయోగించుకుంటే ఇంకా ఎడిషనల్గా కూడా వాటర్ ఉంటుందనేటువంటి ఆలోచనతో ఆ పుష్కరకు సంబంధించినటువంటి 1400 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్నటువంటి మోటార్స్ సంబంధించిన పైపులు ఆ యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించినటువంటి పనులు పూర్తి చేయడానికి అడ్డంకుగా ఉండడంతో దాన్ని తొలగించి ఎప్పుడో 7-8 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి ఆ కేఎల్ బండ్కి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా మన ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేసింది. ఆ పనులు పూర్తి చేయడంలో ఈ యొక్క పుష్కరాకి ఏదైతే ఈ పైపులు కట్ అయినాయో మళ్ళీ ఆ కట్ అయినటువంటి పైపుల్ని పునరుద్ధరించేటువంటి విధంగా 29 కోట్ల రూపాయలతోటి ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం, అందులో భాగంగా క్రిటికల్ వర్క్ ఇప్పుడే మనం కూడా చూసాం. ఏదైతే మరి ముఖ్యంగా ఆ పైపులకు సంబంధించి మరి దగ్గర దగ్గర మ్యానిఫోల్డ్ అంటే 25x17 మీటర్ల లెంగ్త్ ఉన్నటువంటి మ్యానిఫోల్డ్ది మరి 2 ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్రెజర్ మెయిన్ అది కూడా 2.7 మీటర్ వ్యాసంతో దగ్గర దగ్గర 650 మీటర్లతో డబుల్ లైను మనం తీసుకురావడం, ఆ డబుల్ లైన్ కూడా పెద్ద పెద్ద హిల్లు కట్ చేసి ఆ యొక్క ప్రెజర్ మెయిన్ ఏర్పాటు చేయడం. ఈ ప్రెజర్ మెయిన్ దాటుకుని తర్వాత ఏదైతే డెలివరీ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ డెలివరీ సిస్టమ్ కూడా 22x22 మీటర్ల అక్కడ కూడా మళ్ళీ ఆ డెలివరీ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ మళ్ళీ క్రిందకి 82 మీటర్లు మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా ప్రొడక్షన్ ఆ వాల్స్ తోటి తయారు చేసుకోవడం, ఇటువంటి క్రిటికల్ వర్క్ అంతా కూడా ఉంది. దీన్ని కూడా డే అండ్ నైట్ వర్క్ చేసుకుని ఆ గోదావరి యొక్క వరద నీరు ఆ పురుషోత్తపట్నంకి తోడుగా ఈ పుష్కరాన్ని కూడా ఎంత మేర అంత తొందరగా పూర్తయితే ఆ ఎల్ఎంసికి యాడ్ చేయొచ్చనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అధికారులు కానీ ఏజెన్సీలు కానీ నిత్యం పర్యవేక్షణ చేస్తూ పనులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్కన గోదావరికి వరదలు వచ్చి పనులకు ఆటంకం కలుగుతుంది, మరొక పక్కన ఆకస్మికంగా వర్షాలు వచ్చి పనులకు ఆటంకం కలుగుతుంది. దారులకి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వీటి అన్ని ఇబ్బందుల్ని అధిగమిస్తూ ఆ యొక్క ప్రతి నీటి చుక్కని మనం పొదుపు చేసి ఆఖరి వరకు పంపించడానికి సాయశక్తిలా మనం పనిచేయాలనే ఆలోచనతో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అంటే గతంలో గొడ్డల పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం వేసమెత్తు పని చేయకపోవడం వల్ల ఈరోజు మేమింత కష్టపడి శ్రమించి గత ప్రభుత్వం చేయనటువంటి పనుల్ని ఈవేళ మళ్ళీ గాడిలో పెట్టడంలో మాకు ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు. ఇప్పుడే ఎల్ఎంసి 1800 కోట్ల రూపాయలకి పనులు పూర్తి చేసాం. 5 సంవత్సరాల గొడ్డల పార్టీలో ₹1 పని కానీ, ఒక తట్ట మట్టి కానీ, ఒక కరబస్త సిమెంట్ పని చేసి ఉంటే ఈరోజు మనకి ఇన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదు. అదేవిధంగా కేఎల్ బండ్కి సంబంధించి ఆ బండ్ వరకు కూడా 5 సంవత్సరాల్లో కనీసం దాని వంక చూసినటువంటి పరిస్థితి లేదు. కేంద్రం కూడా 3850 కోట్ల రూపాయలు గత 14-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరంకి రీఎంబర్స్మెంట్ నిధులు ఇస్తే ఆ రీఎంబర్స్మెంట్ నిధుల్ని
అటు నిర్వాసితులకి ఒక్క రూపాయి ఇవ్వలేదు 5 సంవత్సరాల్లో. పోనీ పోలవరానికి సంబంధించినటువంటి పనులకి కూడా ఉపయోగించకుండా ఆ కేంద్రం ఇచ్చిన రీఎంబర్స్మెంట్ నిధులను కూడా దారి మళ్లించినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఆ 5 సంవత్సరాల్లో ఇటువంటి పనులు కొంతలో కొంతైనా చేసుంటే ఈవేళ మనకు కూడా కొంత టైం టు టైం చేసుకోవడానికి మాకు కూడా ఉపశమనం ఉండేది. గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈరోజు శాపాలుగా మాకు మారినటువంటి పరిస్థితి. వాటన్నిటినీ సవాళ్ళన్నింటినీ కూడా అధిగమిస్తూ 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ ఆ ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులు ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలోనే రోజువారీ మేము కూడా సమీక్షలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పి